దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం, ధ్యానం చేద్దాం. లూకా సువార్త 21:33. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు కుమార్తె, నువ్వు అనుకుంటున్నావు ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ నేను చెప్పిన మాట ఏమాత్రము గతింపదు. సత్యం. ఈ మాటను నమ్మవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది నాది, అది నాది, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు చెప్పేసి అనుకుంటూ భ్రమపడిపోతా ఉన్నావు. ఏది అంతం వరకు ఉండదు, కానీ నేను చెప్పిన మాటనే అంతం వరకు ఉంటుంది. ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోవచ్చు ఒక రోజు. ఇది నాది, ఇది నా భూమి, ఇది నా స్థలము, ఇది నా డబ్బు అని అనుకుంటున్నావు. ఈ మనుషులు నా మనుషులు, నా బంధువులు, నా స్నేహితులు అని అనుకుంటున్నావు. కానీ ఒకరోజు దానికి అంతం ఉన్నది. కానీ దేవుని మాటకే అంతం లేదు. దేవుని మాట చెబితే అది నెరవేర్చబడి తీరుతుంది. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి భయపడకు, ధైర్యంగా ఉండు అంటే ధైర్యం వస్తుందో రాదా, కానీ దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దర్శించి నా కుమార్తె భయపడకు, నా కుమారుడ భయపడకు అని ఒక మాట తెలియపరిస్తే గొప్ప ధైర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి వచ్చి నీకున్న రోగం తొలగిపోతుంది అంటే నీ రోగం తొలగిపోదు, కానీ అదే దేవుడు పలికితే తొలగిపో. అందుకే అంటాడు ఇక్కడ యేసయ్య, ఈ భూలోకంలో అన్ని గతించిపోతాయి. మనుషుల ప్రేమలంతే. భార్యాభర్తల ప్రేమ ఎక్కువ కాలం ఉండదు, తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ కాలం ఉండదు, కన్నబిడ్డల ప్రేమ ఎక్కువ కాలం ఉండదు, స్నేహితుల ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. కానీ నా ప్రేమ, నా మాట చిరకాలం ఉంటుంది. నా మాట గతించదు. నీ మాట ఇస్తే తప్పేవాడిన కాదు. నా మాట నమ్ము నా కుమారుడు, నా కుమార్తె. నీకున్నటువంటి భయాన్ని తొలగింపజేస్తాను, నీకున్నటువంటి రోగాన్ని తొలగింపజేస్తాను, నీకున్నటువంటి సమస్యల నుంచి విడుదల దయచేస్తాను. నీ కన్నీళ్ళు చూడబడతాయి, నీ కష్టం తొలగిపోతుంది. హల్లెలూయా. నిజంగా ఎవరు చెప్పినా దొరకని ఆదరణ, ధైర్యము మాట దేవుడి రోజు ఈ పూట నీకు తెలియపరుస్తున్నాడు. అన్నీ గతించిపోతాయి. మనుషుల ప్రేమ దగ్గరికి మొదలు పెడితే నీకున్న ఆస్తి పాస్తులు ఒకరోజు గతించిపోతాయి, కానీ చిరకాలం ఉండేది నా మాట. నా మాట నమ్ము నా కుమారుడా, నా కుమార్తె. నేను చెప్పే మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నేను ఇచ్చే మాట ₹1,00,00,000 కంటే విలువైనది. ఆ మాటను నమ్మగలుగుతున్నావా అని దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. నిజమేనండి, మనుషులు ఎవరైనా మాట ఇస్తే, మాట చెప్తే అమ్మ అని వాళ్ళ మాట పట్టుకుని అబ్బా అది జరుగుతుందని చెప్పేసి మనుషుల మాట మీద నమ్మకం ఉన్నంతగా దేవుని మాట మీద నమ్మకం ఉండకపోవడమే బాధాకరమైన విషయం. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మాకేం చేస్తాడు? ఏదో మొక్కాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, అంతవరకే. కానీ నమ్మకం ఇంకా అంటే అనేది మా వల్ల కాదని చెప్పేసి అనుకుంటున్నాం. నిజమేనండి, దేవుని నమ్ముకోవడం, దేవుని మందిరానికి రావడం, మొక్కడం అంటే అర్థమైందంటే దేవునిపై పూర్తి ఆధారపడడం, విశ్వాసించడం. ఏనండి, అబ్రహాము ఒకప్పుడు దేవుడు మాట్లాడిన మాటను నమ్మాడు. 100 సంవత్సరాల వరకైనా దేవుడు కుమారుడు ఇస్తారని విశ్వాసం దొరికింది. దేవుని మాట అది, దేవుని మాట. హిజ్కియా మరణకరమైన రోగంతో మంచన పడి ఉన్నాడు. యెషయా ప్రవక్త వచ్చి చెబితే అది దేవుని మాటగా భావించి నీ ఇల్లుని చక్కబెట్టుకో, నువ్వు మరణం కాబోతున్నావు అని ప్రవక్త చెప్పినప్పుడు అయ్యో అయిపోయింది నా పని అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇక చచ్చిపోతాని చెప్పేసి బాధపడలేదు. కానీ దేవుని వైపు తిరిగి ఆ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త చెప్పాడు. నా ఇల్లు నా హృదయాన్ని చక్కబెట్టుకోవాలని చెప్పి దేవునితో ప్రార్థన చేసినప్పుడు తిరిగి మళ్ళీ ఆయుష్ను పొందుకున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. చూడండి, దైవసేవకుడు చెప్పే మాట అది దేవుని మాటగా నువ్వు భావించగలిగితే, హిజ్కియా తన మరణం నుంచి తప్పించబడినట్లుగానే ఈరోజు నీ సమస్య కూడా ఈ మాట చెప్పే దేవుడే అని భావించగలిగితే నీవు కూడా ధైర్యపరచగలుగుతావు.
నీవు కూడా ఆదరణను పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ప్రియ దేవుని కుమారుడు, అందుకే ఆకాశం భూమి గతించిన నా మాట గతింపదని దేవుడు చెప్పిన మాటను బట్టి ధైర్యంగా ఉందాం, ముందు సాగుదాం, దేవుని పొందుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వందనాలు. ఇదిగో మనుషులు ఇచ్చిన మాటలు అతని గతించిపోతాయి. నీ మాట గతించేది. మనుషుల ప్రేమ, కుటుంబాల ప్రేమ, అతని భార్య భర్తల తల్లిదండ్రులు, కన్నబిడ్డల ప్రేమ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కానీ నీవు ఎల్లప్పుడూ నీ మాట స్థిరపరిచి మా జీవితంలో గొప్ప కార్యం చేయగల సర్వసామర్థ్యంగా దేవుడిని సూచిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.